నిన్న మనం వీడియోలో కాలేయం వరకు నేర్చుకున్నాం కదా. కాలేయం అనేది మన బాడీలో పెద్ద గ్రంథని, అది పైత్యరసాన్ని స్రవిస్తుందని మనం నిన్న చూసుకున్నాం కాలేయం వరకు. ఇప్పుడు క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి. దీని కలర్ ఏంటి? మీగడ వర్ణం అన్నమాట. ఇది అతి చిన్న క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన వర్ణం గల గ్రంథి. క్లోమరసం పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లో మారుస్తుంది. మనం ఈ బిట్టు కూడా ఒకటి రాసుకుందండి. క్లోమం యొక్క వర్ణ అంటే కలర్ ఏంటి? మేగడ వర్ణం. క్లోమం మేగడ వర్ణం కలిగి ఉంటుంది. క్లోమరసం పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుందన్నమాట. ఈ క్లోమరసం అనేది పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి సరళమైన రూపాల్లోకి మారుస్తుంది. ఎప్పుడైతే ఆంత్రరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేస్తుందో, ఎప్పుడైతే ఆంత్రరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేసినప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుతుంది. కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారతాయి. చిన్న ప్రేగులో శోషణ. జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు. చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చూషకాలు అంటారు. ఒకసారి మళ్ళీ చదువుదాం. జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారంట. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగుల్లో గోడలలోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. శోషణ అంటే ఏంటి? జీర్ణమైన ఆహారం అనేది ప్రేగు గోడలోని రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియ శోషణ అంటారు. చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ల వంటి చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చూషకాలు అంటారు. మనం ఇక్కడ ఒక 2 బిట్లు రాసుకుందాం. జీర్ణమైన ఆహారం ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోకి వెళ్ళే ప్రక్రియను 13 జీర్ణమైన ఆహారం ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోకి వెళ్ళే ప్రక్రియను చూషణ అంటారు. అంతే కదా. జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలోని రక్తనాళాల్లోకి వెళ్ళే ప్రక్రియను చూషణ అంటారు. ఇంకోటి
చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చూషకాలు అంటారు. చిన్న ప్రేగులో గోడలు వేల కొద్దీ వేల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? చూషకాలు అంటారు. మనం ఎలా రాయాలి? చిన్న ప్రేగుల్లోని 14వ బిట్టు. చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ళ వంటి ఆకారాలు కలిగిన వాటిని చూషకాలు అంటారు. పేగులో చూషకాల పాత్ర ఎలా ఉంటుందో ఊహించు. చూషకాలు అనేవి జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఈ చూషకాల యొక్క పాత్ర ఏంటి? జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి అన్నమాట. వీటి పని ఏంటి? చూషకాల యొక్క పని ఉపరితలం యొక్క వైశాల్యాన్ని పెంచడం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చూషకాల యొక్క పని ఉపరితల వైశాల్యం, జీర్ణమైన ఆహారం అనేది గ్రహించి వాటి కొరకు ఉపరితల వైశాల్యాన్ని పెంచడం. ప్రతి చూషకం దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. చూషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. వీటి ద్వారా ఇక్కడ ఒకటి బిట్ మనం రాసుకోవచ్చు. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా రవాణా చేయబడతాయి. అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ల వంటి శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీర అవయవాలకు రవాణా చేయబడతాయి. ఏవి పదార్థాలు? అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పదార్థాలు అనేవి ఏంటి? రక్తనాళాల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్ల వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీన్ని స్వాంగీకరణం అంటారు. ఇక్కడ ఒకటి పాయింట్ అర్థం చేసుకోండి. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోనికి వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి అని అన్నారు. ఈ పదార్థాలు అక్కడ అవి అంటే పదార్థాలు అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. శరీరానికి అవసరమైన సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి దీన్నే స్వాంగీకరణం అంటారనమాట. రక్తనాళాల్లో ఉన్నటువంటి పదార్థాలు అనేవి శరీరానికి అవసరమైనటువంటి సంక్లిష్ట పదార్థాలను ఏర్పరచడానికి
ఆహార పదార్థాలు ఈ సంక్లిష్ట పదార్థాలను ఏర్పరచడానికి నిర్మించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని స్వాంగీకరణం అంటారనమాట. ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నేరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్గా మరియు నేరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. జీర్ణం కాని మరియు శోషించబడిన ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీర్ణం కాని మరియు శోషించబడని ఆహారం అనేది పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఒక పెట్టి రాసుకోవాలి మనం. జీర్ణం కానీ ఆహారం మరియు శోషించబడిన అన్న ఒకటే కదా రాద్దాం. మరియు శోషించబడని ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. జీర్ణం కాని ఆహారం ఎక్కడికి వెళ్తుందంటే పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. ఇప్పుడు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. మనం చిన్న ప్రేగు ఎంత పొడవు అని చూసుకున్నాం, 7.5 మీటర్లు. ఇది పొడవులో చాలా పెద్ద అన్నమాట. బట్ పెద్ద ప్రేగు వచ్చేసి చిన్న ప్రేగు కంటే వెడల్పు ఉంటుంది కానీ చిన్నదిగా ఉంటుంది పొడవులో. ఓకేనా. దీని యొక్క పొడవు ఎంత, 1.5 మీటర్లు. ఇక్కడ రాసుకుందాం 16th పెట్టుకుందాం. పెద్ద ప్రేగు పొడవు పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్లు. పెద్ద ప్రేగు పెద్దదా చిన్న ప్రేగు పెద్దదా అంటే చిన్న ప్రేగే పొడవులో పెద్దది. ఓకేనా. పెద్ద ప్రేగు చిన్నది. జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. ఇదేంటి, జీర్ణం కాని ఆహార పదార్థాలు ఉంటాయి కదా, దీని నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం. పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటే మంచిది కదా. నీరు మరి కొన్ని లవణాలను గ్రహించడం అనేది దీని విధి అనమాట. ఇది ఏం చేస్తుందంటే జీర్ణమవన ఆహారం పెద్ద ప్రేగులోకి వెళ్తుందని చెప్పాం కదా. ఇక్కడ వాటిల్లో నుండి నీరు మరియు లవణాలను గ్రహిస్తుంది అనమాట. మనం క్వశ్చన్ ఎలా అడగచ్చు, నీరు మరియు లవణాలను గ్రహించేది ఏ ప్రేగు అని అనవచ్చు. అలా అడగచ్చు. జీర్ణం కానీ ఆహార పదార్థం నుండి ఎంత క్లియర్గా అడగపోయినా కానీ అట్లా అడుగుతారనమాట. మనం గట్టిగా రాసుకుందాం అక్కడ. జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించేది పెద్ద ప్రేగు. తర్వాత మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురుషనాళంలోనికి చేరుతుంది. ఈ పెద్ద ప్రేగు నుంచే మిగిలిన వ్యర్థాలు అనేవి ఘనరూపంగా అంటే గట్టిగా మలముగా పురుషనాళంలో చేరుతుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. దీనినే విసర్జన అంటారు. మల పదార్థం దేని ద్వారా తొలగించబడుతుంది? పాయువు ద్వారా తొలగించబడుతుంది.
ఒక్క బిట్ రాసేసుకున్నా, ఏమైంది. మల పదార్థం దేని ద్వారా తొలగించబడుతుంది? వాయువు. వాయువు ద్వారా. ఓకేనా? దీన్నే మనం విసర్జన అంటారు. అది ఏ రూపంలో? ఘన రూపంలో. ఎక్కడేంటో అతిసారం అనే ఇచ్చారు. నీళ్ల విరేచనాల సమస్య అనుభవించి ఉండవచ్చు. ఈ పరిస్థితిని డయేరియా అంటారు. ఈ నీళ్ల విరేచనాలనే డయేరియా అంటారు. ఇది సంక్రమణం అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్తి వల్ల కానీ సంభవించవచ్చు. ముఖ్యంగా భారతదేశంలోని పిల్లల్లో ఇది చాలా సర్వసాధారణం. తీవ్రమైన పరిస్థితులు ఇది ప్రాణాంతకం కావచ్చు. శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడమే దీనికి కారణం. అతిసారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుడిని సంప్రదించకముందే రోగిని కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. దీన్నే ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ ORS అంటారు. చూడండి, అతిసారం అంటే నీళ్ళ విరోచనాల వ్యాధి అనమాట. ఈ నీళ్ళ విరోచనాల సమస్య మనం అందరూ అనుభవించే ఉంటాము. ఈ పరిస్థితిని డయేరియా అంటారు. ఈ నీళ్ళ విరోచనాలు వచ్చిన దీన్ని డయేరియా అంటారనమాట. ఈ సంక్రమణ ఇది ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదా ఆహారం విషతుల్యం కావడం వల్ల కానీ, ఫుడ్ పాయిజనింగ్ అదే ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కానీ వస్తుంది. ఇది రాసుకుందాం మనం. డయేరియా అనే వ్యాధి దేనివల్ల వస్తుందని. అతిసారం ఎన్నో పెట్టింది 90. అతిసారం లేదా నీళ్ళ విరోచనాలు. డయేరియా. ఇదంతా ఈ మూడు ఒకటే. ఇది డయేరియా అనే వ్యాధి. ఇది దేనివల్ల? ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఫుడ్ పాయిజనింగ్ వల్ల కానీ, అలానే అజీర్తి వల్ల కానీ సంభవిస్తుంది. పిల్లల్లో ఎక్కువ ఇది పిల్లల్లో వస్తుందన్నమాట. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. డయేరియా వ్యాధి ప్రాణాంతకమా కాదా అని కూడా అడగవచ్చు. ప్రాణాంతకం కావచ్చు. శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడమే దీనికి కారణం. శరీరం నుండి నీరు మరియు అధికంగా లవణాలు కోల్పోయే వ్యాధి ఏంటని కూడా అడగవచ్చు. డయేరియా. ఓకే, దీని కంటిన్యూషన్. విసర్జన అంటారు. ఇక్కడ వరకు చదువుకున్నాం కదా. ఇప్పుడు గడ్డిని తినే జంతువుల్లో జీర్ణక్రియ. మీరు ఆవులు, గేదెలు మరియు ఇతర గడ్డిని తినే జంతువులు తిన్న తర్వాత కూడా నిరంతరం నమలడం గమనించారా? వాస్తవానికి అవి త్వరగా గడ్డిని కొరికి మింగివేసి పొట్టలోని ప్రథమాశయ భాగంలో నిల్వ చేస్తాయి.
ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. దీన్ని కడ్ అంటారు. గేదెలో పాక్షికంగా ఆహారం జీర్ణం అవడాన్ని ఏమంటారు? అర్థం బిట్టు. తినే జంతువుల జీర్ణం అవ్వడాన్ని కడ్ అంటారు. అది తదుపరి నోటిలోనికి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువు దాన్ని నెమరువేస్తుంది. ఈ ప్రక్రియనే నెమరువేయడం అంటారు. అలాంటి జీవులు నెమరువేసే జంతువులు అంటారు. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. గడ్డిలో ఏముంటుంది? సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం ఉంటుంది. గడ్డిలో ఏం పిండి పదార్థం? గడ్డిలో ఏ పదార్థం ఉంటుంది అని రాయాలి బిట్టు. గడ్డిలో ఏ రకమైన పిండి పదార్థం ఉంటుంది? సెల్యులోజ్. నెమరువేసే జంతువులైన పశువులు, జింకలు కూడా నెమరువేస్తాయి. వాటి ఆమాశయ భాగంలోని బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ నెమరువేసే జంతువులైన పశువులు, జింకలు కూడా వాటి ఆమాశయ భాగంలోని బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఈ గడ్డి అనేది సెల్యులోజ్ అనే ఒక పదార్థం కదా. ఈ సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి బ్యాక్టీరియా అనేది సహాయపడుతుంది. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ని జీర్ణించుకోలేవు. గుర్రము మరియు కుందేలు వంటి జంతువులలో ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అంధనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. మానవులలో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది. మీరు ఇప్పటి వరకు జీర్ణ వ్యవస్థను కలిగి ఉన్న జంతువుల గురించి తెలుసుకున్నారు. కానీ నోరు మరియు జీర్ణ వ్యవస్థ లేని చిన్న జీవులు ఉన్నాయి. మరి అవి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటే, ఎలా జీర్ణం చేసుకుంటే దిగువ భాగంలో మీరు మరికొత్త ఆసక్తికరమైన ఆహార సేకరణ విధానం గురించి నేర్చుకుంటారు. అమీబాలో ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ. అమీబా చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ జీవి. అమీబా అనేది ఏకకణ జీవి, తెలుసు కదా మనకి. అమీబా చుట్టూ ఒక కణత్వచం, గుండ్రని దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు, వాక్యూల్స్ కలిగిన కణద్రవం ఉంటుంది. అమీబా నిరంతరం దాని ఆకారాన్ని, స్థానాన్ని మారుస్తుంది. అమీబా అనేది ఆకారం మారుస్తుంది, దాని స్థానాన్ని కూడా మారుస్తుంది. ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటికి పంపుతుంది. ఇది అమీబా. చూడండి, ఆహార రిక్తిక అంట. ఇవి ఆహార రిక్తికలు.
కేంద్రకం, విద్యాపాదం. బయటకు విసర్జిత వ్యర్థం ఇది. అమీబా గురించి బిట్ర అర్థం. అమీబా అనేది ఏకకణ జీవి. ఇది నీటిలో ఉంటుంది, చెరువు నీటిలో. ఏకకణ జీవి. ఈ అమీబా నిరంతరం ఆకారాన్ని, స్థానాన్ని రెండింటినీ మారుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది కదలికల, ఆహార సంగ్రహం, విద్యాపాదాలు లేదా సూడోపోడియా అని పిలువబడే అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను పంపుతుంది. ఆహార సంగ్రహణ కోసం వేళ్ళ వంటి నిర్మాణాల ఉన్న మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా. పోడియా అని పిలువబడే వేళ్ల వంటి నిర్మాణాలు బయటికి పంపుతుంది. అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. అది ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటికి పంపుతుంది. ఆహారాన్ని చుట్టుముడుతుంది. ఆహారం తన ఆహార రిక్తికలో చిక్కుకుపోతుంది. జీర్ణరసాలు ఆహార రిక్తికలోకి స్రవించబడతాయి. అవి ఆహారంపై చర్య జరిపి దానిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. శోషించిన పదార్థాలు పెరుగుదల, నిర్వహణ మరియు ఉత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి. ఆహారం జీర్ణం కాని అవశేషాలు రిక్తిక ద్వారా బయటికి బహిష్కరించబడతాయి. ఆహారం జీర్ణం అవ్వడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువుల్లో ఒకే విధంగా ఉంటాయి. ప్రేగు ద్వారా శోషించబడిన ఆహారం శరీరంలోని వివిధ భాగాలకు రవాణా కావడం గురించి తరువాత పాఠంలో నేర్చుకున్నాం. కీలక పదాలు: శోషణం, అమైనో ఆమ్లాలు, అమీబా, స్వాంగీకరణం, పైత్యరసం, ఆస్యకుహరం, రథనికలు, సెల్యులోజ్, జీర్ణక్రియ, విసర్జన, కొవ్వు ఆమ్లం, ఆహారరిక్తిక, పిత్తాశయం, గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ అనే పదం ఎక్కడున్నాం? కొంతకాలం, అంతగ్రహణం, కాలయం, పాలదంతాలు, చర్వణకాలు, శాశ్వత దంతాలు, అన్నవాహిక, క్లోమం, అగ్రచ కాలం, విద్యాపాదం, ప్రథమ ఆమాశయం, నెమరు వేసే జంతువులు, నెమరు వేట, లాలజల గ్రంథులు, చూషకాలు, లాలజలం. జంతువుల పోషణలో పోషకాల ఆవశ్యకత. ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలోని దాని వినియోగం సమ్మిళితమై ఉంటుంది. మానవుల జీర్ణ వ్యవస్థ ఆహార నాళం మరియు స్రావక గ్రంథులను కలిగి ఉంటుంది. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఆహార నాళం మరియు స్రావక గ్రంథులను కలిగి ఇది ఆస్యకుహరం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పురుషనాళంతో ముగిసే పెద్ద ప్రేగు మరియు పాయువు కలిగి ఉంటుంది. జీర్ణరసాలను స్రవించే ప్రధాన జీర్ణ గ్రంథులు లాలాజల గ్రంథులు, కాలయం, క్లోమం,
జీర్ణాశయ గోడలు, చిన్న ప్రేగు యొక్క గోడలు జీర్ణరసాలను స్రవిస్తాయి. లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం, జీర్ణాశయ గోడలు, చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. వివిధ జీవులలో పోషణ విధానాలు భిన్నంగా ఉంటాయి. పోషణ అనేది అంతర్గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం, విసర్జనను కలిగి ఉన్న సంక్లిష్ట ప్రక్రియ. స్టార్చా వంటి పిండి పదార్థాలు జీర్ణక్రియ ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. ప్రోటీన్లు జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. కాలేయం నుండి స్రవించే పైత్యరసం, క్లోమం నుండి క్లోమరసం మరియు పేగు గోడ నుండి ఆంత్రరసం, చిన్న పేగులు అన్ని ఆహార అంశాల జీర్ణక్రియను పూర్తి చేస్తాయి. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు నుండి రక్తనాళాల్లోకి శోషించబడుతుంది. శోషించబడిన పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు రవాణా చేయబడతాయి. పెద్ద ప్రేగులో జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు కొన్ని లవణాలు శోషించబడతాయి. జీర్ణం కాని మరియు శోషించబడిన అవశేషాలు వాయువు ద్వారా శరీరం నుండి బయటకు పంపబడతాయి. ఆవులు, గేదెలు మరియు జింకలు వంటి గడ్డి మేసే జంతువులను నెమరవేసే జంతువులు అంటారు. అవి ఆకులతో కూడిన తమ ఆహారాన్ని త్వరగా తీసుకొని మింగి వాటిని ప్రథమ ఆమాశయంలో నిల్వ చేస్తాయి. తర్వాత ఆహారం తిరిగి నోటిలోనికి వస్తుంది మరియు జంతువు దానిని ప్రశాంతంగా నములుతుంది. అమీబా దాని విద్యాపాదాలు లేదా సుడోపోడియా సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది. ఆహార రిక్తికలో ఆహారం జీర్ణమవుతుంది. అమీబాకి ఎక్కడ ఆహార రిక్తికలో ఆహారం అనేది జీర్ణమవుతుంది. ఇక్కడ రాద్దాం మనం ఒక బెట్ట. అమీబా యొక్క ఆహార రిక్తికలో జీర్ణమవుతుంది. మానవుల పోషణలో ప్రధాన దశలు: అంతర్గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం. కాలేయం మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది మానవ పోషణలో ప్రధానమైనవి జీర్ణక్రియ అనే కదా. ఇదిగోండి ఆస్యకుహరం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు మరియు పురీషనాళం. ఆస్యకుహరం ఒకటి, ఆస్యకుహరం ఆహారవాహిక లేదా అన్నవాహిక. అన్నవాహిక 3 జీర్ణాశయం 4 చిన్న ప్రేగు. మరియు పురీషనాళం పాయువ్రతం. పురీషనాళం కూడా ఉంది అక్కడ. ఇవి తర్వాత జీర్ణాశయం ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు డాష్ రసాయనాలను విడుదల చేస్తుంది. ఇక్కడ చూద్దాం. జీర్ణాశయం అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం
తీసుకుంటుంది, జీర్ణాశయం పెంచుకుంటుంది. క్రమము వంటి ఆహార పదార్థాలు స్రవిస్తాయి. ఇక్కడేంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు డాష్ రసాలను విడుదల చేస్తుంది. సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. చైనా స్థానబంధ గ్రంథులు చూద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దొరికినప్పుడు అది రాద్దాం. చిన్న ప్రేగు లోపలి గోడకు ఉన్న వేళ్ళ వంటి ఆకారాలను ఏమంటారు? మనం ఇక్కడ రాసాం కదా, చిన్న ప్రేగు రాసినప్పుడు గోడల వేళ్ళ వంటి ఆకారాలు కలిగిన వాటిని చూషకాలు అంటారు. చూషకాలు. అమీబా దాని ఆహారాన్ని డాన్స్లో జీర్ణం చేస్తుంది. ఇక్కడ రాసాము కదా, ఆహార రిక్తిక. తర్వాత ఇది చూద్దాం. జీర్ణాశయం జీర్ణాశయం లోపల పొర శ్లేష్మం హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. జీర్ణ రసాలను విడుదల చేస్తుంది. పిండి పదార్థాల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. లాలాజలంతో ఆహారాన్ని కలపడంలో నాలుగు సహాయపడుతుంది. ఇది రక్తనాళాల్లో కదా ప్రారంభమయ్యేది. పిత్తాశయం పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. పిత్యరసం ఇది శరీరంలోని అతిపెద్ద గ్రంథి. ఇది పైత్యరసాన్ని స్రవించి దాన్ని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిల్వ చేస్తుంది, తాత్కాలికంగా కాదు. నెమరు వేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోటిలోకి తెచ్చుకున్న కొంతసేపు నములుతాయి. నెమరు వేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోటిలోకి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. చిన్న ప్రేగులు. కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపంలోకి మారుస్తుంది. దేంట్లో చిన్న ప్రేగులు. కొవ్వులు జీర్ణమయ్యేది చిన్న ప్రేగులు.
జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. పెద్ద ప్రేగులు విభాగం 1 జతపరచడం. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల. ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు, చక్కెరలు. లాలాజల గ్రంథులు, జీర్ణాశయం, పెద్ద పేగు జీర్ణం కాని ఆహారాన్ని నిల్వ చేస్తుంది. చిన్న పేగు నీటి శోషణమా అయితే పెద్ద ప్రేగు. నీటి శోషణం వచ్చేసి పెద్ద ప్రేగు. మలం విడుదల, పురీషనాళం. చిన్న ప్రేగు ఏంటి మరి? నీటిని శోషిస్తుంది కదా, జీర్ణం కాని ఆహారం నుండి నీటిని. తర్వాత చిన్న ప్రేగు పైత్యరసాన్ని స్రవిస్తుంది. చిన్న ప్రేగు పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఒకటి కాలేయం, జీర్ణాశయం, జీర్ణక్రియ పూర్తయి కాలేయం ఆమ్లం విడుదల చేస్తుంది. ఓకే, ఒకసారి ఎందుకైనా మంచిది. కాలేయం
ఇది 4. ఓకే, కాలేయం అనేది 1. చూద్దాం క్లారిటీగా, కొన్ని తప్పులు పోయినాయి, ఏమనుకోవద్దు. లాలాజల గ్రంథులు అనేది లాలాజలాన్ని స్రవిస్తాయి. ఓకేనా. జీర్ణాశయం, ఇది ఆమ్లం విడుదలైనప్పుడు జీర్ణాశయంలో జీర్ణక్రియ అనేది పూర్తవుతుంది అన్నమాట. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. పురుషనాళం, ఇది పురుషనాళం అనేది జీర్ణక్రియ పూర్తవుతుంది అనుకుంటా. పురుషనాళంలో చూద్దాం ఒక్క నిమిషం. కరెక్ట్ అనుకుంటున్నా. లాలాజల ఏమన్నా తప్పులు ఉంటే నాకు చెప్పండి. లాలాజల గ్రంథులు అనేవి లాలాజలాన్ని స్రవిస్తాయి. జీర్ణాశయం వచ్చేసి ఆమ్లం విడుదల చేస్తుంది. ఆమ్లం విడుదల అవుతుంది. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఇదైతే కరెక్టే. నాకు ఇది ఒక్కటే, జీర్ణాశయం ఒకటే తప్పు అనిపిస్తుంది. పురుషనాళం, ఇది మళ్ళీ విడుదల చేస్తుంది కదా. చిన్న ప్రేగు, లేదు, ఇదంతా పెద్ద ప్రేగు వచ్చేసి కరెక్ట్ నీటి శోషణం. ఇది ఒకసారి నేను మళ్ళీ చూద్దాం ఒకసారి. మీకు కానీ ఆన్సర్లు తెలిస్తే ఇది ఒకసారి మీరు పాఠమంతా విన్నారు కదా, ఒకసారి నాకు కూడా ఆన్సర్స్ తెలిస్తే పోస్ట్ చేయండి. ఇదైతే పెట్టాను నేను. ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. జంతువులలో పోషణ అనే లెసన్. ఓకేనా.